నాయన, మనం దేవభక్తి చేస్తున్నప్పుడు ఫస్ట్ అందరు ఎగతాళి చేస్తారు, అవమానపరుస్తారు, హేళన చేస్తారు. అయినా సిగ్గుపడకూడదు. మనము మన యేసయ్య. ఎవడేమనుకుంటే రాజుతో స్నేహం మనది, రాజుతో స్నేహం మనది, దేవుడితో ఫ్రెండ్షిప్ మనది. సామాన్యమా? ఈ భాగ్యం వాళ్ళకుందా? లేదు. భూరాజులకు లేదు ఆ రాజుతో స్నేహం. మనకు దొరికింది ఆ రాజాది రాజుతో స్నేహం. అవన్నీ నాకెంత ప్రయోజనకరమైనయో. అలాగ దేవుడు మనల్ని నడిపించినట్లు మనం ఆయన స్వరం విని నడిపించబడితే లోకాన్ని తప్పించుకుంటాం, పాపాన్ని తప్పించుకుంటాం, శాపాన్ని తప్పించుకుంటాం. అంతేకాదు ద్రాక్షవల్లి ఫలించినట్లు గుత్తులు గుత్తులుగా మనం ఫలించగలుగుతాం ఆత్మలని.